కదిరి పట్టణ ప్రజలకి అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. అదేమంటే నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ చేస్తున్నారు. అదేంటంటే వజ్రభాస్కర్ రెడ్డి ఏదో శుద్ర పూజలు చేస్తున్నాడు అని. అది కూడా ఆయన గురించి మాట్లాడే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన చిటికిన వేలికి కూడా తూగని వాళ్ళు, సరిపడ్డ వాళ్ళు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏమంటే మొన్నటి రోజు ఏదో పండగకి ఆయన ఏదో హోమం చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు చాలా మంది అక్కడికి పోవడం జరిగింది. ఆ పండగకి ఏదో హోమం చేస్తే చాలా మంచి జరుగుతుందని ఆడ వెళ్ళడం జరిగింది. ఈ సూరే కాదు, ప్రతి ఒక్క సంవత్సరం ఆయన వెళ్తూనే ఉంటారు. ఫేస్బుక్లో కూడా అప్పుడప్పుడు చెట్ల మధ్యలో ఉండే వీడియో పెడతా ఉంటారు. ఆయన మీకు తెలియదు ఏమీ లేదు. కానీ కొంతమంది దీనికి రాజకీయ పరంగా ఈరోజు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఇంత దిగజారుతనంగా రాజకీయాల్లో మాట్లాడచ్చు ఏదైనా సరే. రెండు పార్టీలు అన్న తర్వాత పార్టీ గురించి ఈయన మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. కానీ ఈరోజు ఇంత దిగజారి మన రాజకీయం చేయడం చాలా మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో ప్రసారణ కావచ్చు, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా వచ్చినాడు మన వజ్రభాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా రావడం జరిగింది. ఈయన కూతురు పెళ్లికి ఆయన రావడం జరిగింది. రాజకీయ పరంగా వీళ్ళిద్దరూ ఎప్పుడూ వేరే కానీ పర్సనల్ విషయాలు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే వీళ్ళు చిల్లర నా కొడుకులు, కొంతమంది చిల్లర వ్యక్తులు. వాళ్ళ గురించి చెప్పాలంటే నాకు 500కు 1000 రూపాయలకి అడుక్కునే నా కొడుకులు ఆడ ఉండి ప్రసాద దగ్గర ఉండే ప్రసాద గురించి చెప్పుకుని తిరిగే ఆ కొడుకులు కూడా ఈరోజు ఆయన గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆయన దగ్గర మెప్పు పొందాలని చెప్పి. వాస్తవాలు రండి, వజ్రభాస్కర్ రెడ్డి పెద్దోడు కాదు, ఇంకోడు పెద్దోడు కాదు. రియల్గా ఆయన అట్లా పని ఏమని చేసి ఉంటే ఎవడైనా సరే దానికి, నేను కావచ్చు ఇంకోడు కావచ్చు, తప్పు చేస్తే ప్రతి ఒక్కడు దానికి సమానమే. కానీ లేనిపోని అభాండాలు వేసి ఒక వ్యక్తిని మానసికంగా ఇంత క్షోభపడేట్లు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఇక్కడ పార్టీలు మారుతూ ఉంటాయి, మళ్ళా వైసీపీ పార్టీ రావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు దాని తర్వాత ఎదుర్కొంటే దానికి కూడా సిద్ధంగా ఉండండి. ఈరోజు ఒక మాటకి రేపు పొద్దున 10 మాటలు వస్తాయి. ఈరోజు ఒక దెబ్బకి 10 దెబ్బలు పడతాయి. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలా? మీ ఇంట్లో మీకు ఠికానా సరిగ్గా లేక మీరు చూసుకుంటున్నారు. మీకు ఎందుకు ఇట్లా నేను ఫేస్బుక్లో పెట్టేది? నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ వాళ్ళకు కూడా నాయకులు ఒకటే చెప్తారని గదిలో ఇట్లా ఆడోళ్ళ మాదిరిగా ఇంట్లో దాక్కొని ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? ఎన్ని కేసులు పెడతారు? ఎన్ని కేసులు ఉంటాయి? బయటికి రండి, నిలబడండి. ఏమవుతుంది? 5 సంవత్సరాలు కేసులు పెడతారా? దాని తర్వాత అంతకి 2 నిందలు మనం చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు ఇక్కడ. కానీ వైసీపీ నాయకులు కూడా ఇదే తంతులో ఉన్నారు. టీడీపీ వాళ్ళు కూడా, నేను టీడీపీ వాళ్ళని ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే వజ్రభాస్కర్ రెడ్డి కాదు, ఈనుస్ అనే వ్యక్తి కాదు, ఇంకోడు కాదు, ఎంత పెద్దవాడైనా తప్పు చేస్తే ఏమైనా దాని గురించి ఇది చేయండి. కానీ లేనిపోని విధంగా ఒక వ్యక్తిని ఇది చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. దీనికి 10 రెట్లు మీరు అనుభవిస్తారు. ఆ టైం వస్తుంది. టైం ఇప్పుడు ఇట్లా ఒక రకంగా ఉండదు. ఆలోచించండి. మీకు కూడా తెలుసు ఏమనేది, అక్కడ ఏముంది, ఏం పరిస్థితి అనేది. ఇట్లే జరిగితే ఏమవుతుంది? దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. ఒక వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడేటప్పుడు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది పూర్తి కదిరి ప్రజలందరూ తెలుసు. హిందూ సమాజం పట్ల కానీ ఆయన ఎప్పుడు ఇదిగానే ఉంటాడు. గణేష్ నిమజ్జనం కానీ ప్రతి ఒక్కరికి ఆయన చైతన్యంతో సాయం చేస్తాడు. రంజాన్ పండుగ కూడా ఇంకా నేను పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే నా ముందరే వచ్చి ఎంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు సాయం ఆయన దగ్గర పొందినా నాకు తెలుసు. అది
నేను పేర్లు చెప్పకూడదు. ఇప్పుడు పేర్లు చెప్తే చెప్పమని ఎవరైనా నాకు చెప్పండి, పేర్లు వస్తా చెప్తాను నేను. కానీ ఇటువంటి మాటలు ఎప్పుడు కందిగుంట అన్న గురించి ఎప్పుడే కానీ నా దగ్గర ఆయన ఎప్పుడు ఒక మాట కూడా తప్పుగా మాట్లాడాడు. పార్టీ పరంగా 1000 మాట్లాడాడు దాని గురించి. నేను ఇప్పుడు ఎందుకంటే పార్టీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటాడు. టీడీపీలో ఉన్నాడు, టీడీపీ గురించి మాట్లాడతాడు, వైసీపీలో ఉన్నాడు, వైసీపీ గురించి మాట్లాడతాడు. కానీ వ్యక్తిగతంగా నా ముందర కానీ ఎప్పుడైనా కానీ ప్రసాద్ గురించి ఒక రవ్వగిందంతా కూడా చెడ్డగా ఎప్పుడు చెప్పలేదు. ఆయన కష్టపడుతున్నాడని చెప్తాను నాకు. కానీ ఈ రోజు కొంతమంది చిల్లర నా కొడుకులు, నాకు తెలుసు ప్రసాద్ నది దీని గురించి ఎప్పుడే కానీ ఇది చేయడు, కానీ కొంతమంది చిల్లర నా కొడుకులు, ఈయన చిటికిన వేలకు కూడా తూగని నా కొడుకులు, 500కి 1000కి అడుక్కుని తినే నా కొడుకులు కూడా ఈయన గురించి పోస్టులు పెట్టి కామెంట్లు పెట్టి ఫేస్బుక్లో ఇది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఆలోచించండి. లేదంటే దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. ఇప్పుడే కాదు, ఏమైనా కావచ్చు. అందరికీ నమస్కారం.